వాళ్ళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు జూమ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అలాగే స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు చిరుమల రాకేష్ గారు. నమస్తే అండి. నమస్తే శ్రీశైల్ రెడ్డి గారు. శ్రీశైల్ రెడ్డి గారు, మనం అన్నిటికంటే ముఖ్యంగా చూసుకుంటే వాస్తవానికి ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై దాదాపు ప్రతి అంశంపై కూడా అలపెరగని పోరాటం చేస్తూ విద్యార్థుల పక్షాన, మహిళల పక్షాన, రైతుల పక్షాన, అలాగే యువత పక్షాన, నిరుద్యోగుల పక్షాన కూడా పోరాటం చేస్తూ పూర్తిగా పోరాట పంథాతో ముందుకు సాగుతున్న క్రమంలో రాజకీయంగా బీఆర్ఎస్ నేతలను, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఎదుర్కోలేక బురద జల్లే అంశానికి సంబంధించి నిన్న జరిగిన పరిణామం మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్రమైన హెచ్చరిక చేసిన పరిస్థితి. వ్యక్తిత్వ హననం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు, ఖబర్దారని ఆయన హెచ్చరించిన సందర్భం. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు, ఇలాంటి పరిణామాలకు దిగుతున్నారనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. తప్పకుండా సరైన సమయంలో వారికి ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానంలో కూడా వారితో తప్పకుండా పోరాటం చేస్తామనే అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఈ మొత్తం ఓవరాల్గా ఈ అంశాన్ని, దీని చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలని? సీతారామరాజు గారు నమస్తే. రాకేష్ గారు నమస్తే. ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. సీతారామరాజు గారు మహాకవి శ్రీశ్రీ ఒక మాట అంటాడు, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన పుత్రికలు విషపుత్రికలు పత్రికలు అని. అంటే మీడియా వాళ్ళ యాజమాన్యాలు, ఆ యాజమాన్యాల పొలిటికల్ ఎజెండా, దాని 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 బేసిస్ మీద మీడియా ఎట్లా చేస్తుందని ఆయన ఎప్పుడో శ్రీశ్రీ గారు చెప్పారు. అయితే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థలు మనం చాలా ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే, ఆంధ్ర వలసవాదుల కనుసన్నలలో, ఆంధ్ర పార్టీల కనుసన్నలలో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలతో మిలాఖతైన ఆంధ్ర పార్టీలు వాళ్ళు నడిపిస్తున్న ఈ ఒక విష ప్రచారానికి తారస్థాయిగా నిన్న మహా న్యూస్ ఛానల్లో చాలా మనము మాట్లాడలేనంత నీచమైన వాళ్ళు ప్రసారాలు చేసిండ్రు. వాళ్ళు కేటీఆర్ గారి మీద కానీ, లేదా బీఆర్ఎస్ పార్టీ మీద కానీ, మొత్తంగా తెలంగాణ సమాజం మీద కూడా మీరు చూస్తే, తెలంగాణ వచ్చిన కొత్తలోనే 2 ఛానళ్లు ఎంత కొత్తగా ఎన్నికైన, ఉద్యమాలు చేసి ప్రజల మద్దతుతో ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కూడా అవమానించేలాగా చేసిన ఛానళ్లని ఆ రోజు తెలంగాణ సమాజం సంవత్సరానికి పైగా బహిష్కరించింది సమాజం. కేసీఆర్ గారు చెప్తేనో, హరీష్ రావు గారు చెప్తేనో, కేటీఆర్ గారు చెప్తేనే కాదు, ఈ ఆపరేటర్లు, స్థానికంగా ఉండే ఈ ఎంఎస్ఓలు, వాళ్ళు మొత్తం వాళ్ళు బహిష్కరించారు. ఈ దాడులు కూడా, నిన్న జరిగిన దాడులు కూడా కేసీఆర్ గారు చెప్తేనో, కేటీఆర్ గారు చెప్తేనో, హరీష్ రావు గారు చెప్తేనో జరగవు. వాళ్ళు ఆపమంటే ఆగవు. నేను ఇది కూడా చెప్తున్నా. ఎందుకంటే కడుపు మండిన తెలంగాణ బిడ్డలు ఎందుకు ఊరుకుంటారండి? నువ్వు అంత బలుపేంది నీకు? మీరు ఇంకొకటి గమనించాలా, తెలంగాణ సమాజం నిన్న చాలా మెచ్యూరిటీగా స్పందించింది. నిన్న మహా న్యూస్ మీద దాడి జరిగితే అది ఒక మహా న్యూస్ తప్ప, ఎవరో ఆర్టీవీ లాంటి వాళ్ళు తప్ప, ప్రముఖమైన ఛానళ్లు ఎవరు కూడా ఆ దాడిని వార్తగా వేయలేదని అంటే ఎంత నీచమైన కార్యక్రమానికి ఆ టీవీ ఛానల్ ఓడిగట్టింది అనేది అందరికీ అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి కుటుంబాన్ని తెల్లారి లేస్తే రాజకీయ నాయకుల, కాంగ్రెస్ నాయకుల కంటే, ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా విమర్శించే కొన్ని ఛానళ్లు కూడా ఆ వార్తను వేయలేకపోయినామంటే వాళ్ళు ఎంత నీచానికి ఓడిగట్టింది అనేది చాలా స్పష్టమైతా ఉన్నది. అయితే ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు ఉండకూడదు అని ఈరోజు కాంగ్రెస్ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ప్రవచనాలు వల్లిస్తున్నారు. కానీ అమరావతికి సంబంధించి సాక్షి టీవీ చర్చలో ఏదో కామెంట్ చేసిందని చెప్పి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఆ ఛానల్ మీద, ఆ పత్రిక మీద దాడి చేసింది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి నీతులు చెప్తా ఉన్నారు. అసలు తెలంగాణ పాలిటిక్స్ లో, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు కూడా గడిచిపోయిన తర్వాత, 12.5 ఏళ్ళు అయిపోయింది. ఈ ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కూడా సీజ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా ఆంధ్ర వాళ్ళ పెత్తనం మీద ఏంది అనేది ఈరోజు కడుపు మండిన తెలంగాణ వాళ్ళు, తెలంగాణ యువత, తెలంగాణ అణువణువున తెలంగాణ ఆత్మ ఉన్న వాళ్ళు తెలంగాణ మీద అవమానకరమైన మాట్లాడితే ఊరుకోరి. భవిష్యత్తులో ఇవి ఇంకా జరిగే ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదానికి కారణము ఆ మీడియా యాజమాన్యాలు. ఇప్పుడు కూడా తెలంగాణ ఏం కోరుతున్నది, ఏం హెచ్చరిస్తా ఉన్నదంటే, ఖబర్దార్,
మీ మీడియా యాజమాన్యం మీరు వ్యాపారాలు చేసుకోండి, తెలంగాణ కూడా భారతదేశంలో భాగం, ఎవరైనా ఇక్కడ వచ్చి వ్యాపారాలు చేసుకోవచ్చు. నిజానికి కేసీఆర్ గారు అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటా అని కూడా అన్నాడు ఆయన. అట్లా ఉన్నారు కూడా ఆ 10-10.5 ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇంత ప్రశాంతంగా తెలంగాణ ఉంటే మీరు ఈ రోజు కూడా మీ దందాలు నెరవేర్చుకోవడానికి మీకు ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. నిన్న ఖండించిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరేమో మహాకూటమిలో భాగస్వాములు. వాళ్ళు బీజేపీ, టీడీపీ, జనసేన. ఈడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మీరు వ్యతిరేకులు అంటారు. మరి ఈ విషయంలో ఎట్లా కలిసిపోతారు? ఈ రోజు రేవంత్ రెడ్డి వాళ్ళ స్ట్రాటజీ, మీడియా స్ట్రాటజీకి సంబంధించి ప్రతిరోజు అసత్య కథనాలు, అబద్ధాలు, నిందలు వండి వారుస్తూ అందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీ మీద ఈరోజు దాడి చేయడానికి కారణము అది కేసీఆర్ కుటుంబం మీద వ్యక్తిగత కక్ష కంటే కూడా తెలంగాణని భ్రష్టు పట్టించాలి. ఈ భ్రష్టు పట్టించడంలో భాగంగా చేసే కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటున్నది. వాళ్ళు ఇస్తున్న హామీలన్నీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని విఫలమైపోయినాయి. జనాలు నిలదీస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక కథనం వండాలి. నిన్న మహర్షి టీవీ ఛానల్ కి పోయి సిగ్గు లేకుండా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పోయి, దాంతో పాటు సిపిఐ నారాయణ కూడా పోయిండు. సిపిఐ పార్టీకి ఏం సంబంధం? ఎందుకు పోవాలా మీరు? కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు, బీజేపీ, టీడీపీ వాళ్ళంతా ఒకటి అనుకుందాం. నారాయణ గారు సిపిఐ పార్టీకి ఏమైంది? మీరు కూడా బీజేపీలో భాగస్వాములు అయినారా? ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది. విష ప్రచారాలు, కట్టుకథలు, ఫోన్ ట్యాపింగ్లు అంటూ మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే, అరే నువ్వు ప్రభుత్వాన్ని కూల్చడానికి 50 లక్షలు ఇస్తూ టీవీలకు దొరికిపోయినావు. మరి అట్లాంటి దొంగల్ని పట్టుకోవాలంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. ప్రతి గవర్నమెంట్ చేస్తారు, ప్రపంచంలో అందరూ కూడా చేస్తారు. నేనైతే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. ఈ రోజు జనాలు అల్లాడుతా ఉన్నారు. తెలంగాణ భవను జనతా గ్యారేజ్ లాగా మారిపోయింది. మోసపోయిన ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ దిక్కు, వీళ్ళు మాత్రమే మాకు అండగా ఉంటారని చెప్పి పోతా ఉన్నారు. సో రేవంత్ రెడ్డి గారు, మీకు నిజంగా ఈ రోజుకైనా సోయి వస్తే, ఈ రోజు ఏదో ఎవరో ఆయన రాసిండు, రాధాకృష్ణ గారు రాసిండు, రేవంత్ ఇప్పుడిప్పుడే పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టొస్తా ఉన్నది. నీకు నిజంగా పట్టొస్తే ఇచ్చిన హామీలు అమలు చేయి, ప్రజల మనసులు గెలుచుకో. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఏం చెప్పుకుంటారో వైపు చెప్పుకోండి. అంతే తప్ప ఇట్లా నిలదీస్తున్న వాళ్ళని ఏదో చేసి మీరు ఆల్రెడీ బురదలో ఉన్నారు, ఎదుటి వాళ్ళకు కూడా బురద పోయాలని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి వత్తాసు పాడే మీడియా యాజమానాలకి నిన్న తెలంగాణ ఖచ్చితంగా ఒక హెచ్చరిక ఇచ్చింది. ఈట్ కా జవాబ్ పత్తర్ సెదెంగి అంటారు కదా, అట్లా ఖచ్చితమైన, చాలా స్పష్టమైన ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇది అందరూ కూడా గమనించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే వాళ్ళకే మంచిది. ఎస్ సార్, చాలా కీలకమైన అంశాలు చెప్పారు. వాస్తవానికి తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుంది కాబట్టి రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారనే అంశాన్ని శ్రీశైల్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. రాకేష్ గారు, ఇక్కడ మనం చూసాం నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలోనే ఫేక్ వార్తలను ఉపేక్షించే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టమైన హెచ్చరిక చేశారు. లీగల్ నోటీసులు కూడా పంపించిన పరిస్థితి. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ రాజకీయ ఎజెండాతోటే పూర్తిగా బీఆర్ఎస్పై బురద జల్లుతోంది. ఏడాదిన్నరగా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం కాబట్టి తట్టుకోలేక, రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజల హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం. మీడియా ముసుగులో విషం చిమ్మితే కూడా ఊరుకునే ప్రసక్తి లేదని చేసిన హెచ్చరికను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది మనం? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రామరాజు గారు, మీకు, అదేవిధంగా శ్రీశైల్ రెడ్డి గారికి, టీ న్యూస్ ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మొన్నటి వరకు అంతకుముందు టీ న్యూస్ చర్చలో కూర్చున్నప్పుడు ఇక్కడ స్వేచ్ఛ గారు ఉండే అకాల మరణం చెందడం జరిగింది. ఆ చెల్లెకి శ్రద్ధాంజలి ఘటిస్తూ అందరం కూడా వాళ్ళ ఫ్యామిలీకి దేవుడు సపోర్ట్ చేయాలని చెప్పేసి, మనందరం కూడా ఎప్పుడు జీవితకాలం సపోర్ట్గా ఉండాలని చెప్పేసి అందరినీ ఆశిస్తూ, ఒకటి మీడియాలో వస్తున్న కథనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటున్నానంటే, అసలు ఎపిసోడ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే, ఫస్ట్ కేసీఆర్ గారిని ఏ విధంగా టార్గెట్ చేసుకోవాలని ఒక ప్రయత్నం జరిగింది. ఏ ప్రయత్నం జరిగింది? అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు. ఫస్ట్ కేసీఆర్ని సెంటర్గా చేసుకుని ఒక దాడి, కాళేశ్వరం అనేటువంటి ఒక ప్రాజెక్టు మీద ఒక విషం. ఓకే, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడూ లేదు, ఏది కాదు అంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే డిజైన్ చేస్తే 8 లింకులు ఉంటే దాంట్లోకి 7 లింకులు అట్లనే ఉంచి ఒకటే లింకు చేంజ్ చేసిండు. అది కూడా ఏంది, ఏదైతే ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకురావని అనేది కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో ఒక పిల్లర్ కుంగితే
మొత్తం అసలు ప్రాజెక్టే కొట్టుకపోయిందని మొత్తం ప్రాజెక్టుల గేట్లను ఎత్తేసి 3000 క్యూసెక్ల 3000 టీఎంసీల వాటర్ ఎక్కడి నుంచి వెళ్ళిపోయినాయి అంటే తెలంగాణలో నువ్వు వాటర్ తీసుకోకపోవడంతో అక్కడ ఇవ్వని. ఓకే. అట్లా కేసీఆర్ గారి మీద ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కరెంటు కొనుగోలు అని చేశారు. కరెంటు కొనుగోలు అని చేశారు. కేసీఆర్ గారు స్పష్టంగా ఒక లేఖ రాశారు. కేసీఆర్ గారు కరెంటు కొనుగోళ్ళు నాకంటే తక్కువ ధరకు, అంటే తెలంగాణ రాష్ట్రం కంటే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్న దానికంటే తక్కువ ధరకు దేశం మొత్తంలో ఏ రాష్ట్రం అన్న కొనుగోలు చేసిందా చూపెట్టు అని చెప్పింది. ఓకే. అది చేయలేకపోయారు. ఏం చేశారు మరి? ఏం చేయాలి? వెంటనే కేటీఆర్ గారిని టార్గెట్ చేశారు. కేసీఆర్ గారు ఎక్కడ ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ తెలంగాణ బాగు గురించి తీసుకున్నారు. కాబట్టి ఏం చేశారు? కేటీఆర్ గారిని ఈ కార్ రేసింగ్ అని చెప్పేసి ఒకటి పెట్టారు. ఈ కార్ రేసింగ్లో ఎక్కడ కూడా అసలు ఇంతవరకు వాళ్ళు కేసు బుక్ చేసి 1.5 years అయితే నేను తేల్చలేకపోయారు. తర్వాత నిజంగా ఇంట్లో ఒక ఫంక్షన్ చేసుకుంటుంటే ఆ ఫంక్షన్ మీద ఏదో రేవ్ పార్టీ అని చెప్పేసి క్రియేట్ చేసి మొత్తం ఏవైతే పచ్చ మీడియా ఛానళ్ళు ఉన్నాయో లేకపోతే ఇదే కొన్ని ఛానళ్ళు ఉన్నాయో అవన్నీ కలిసి రేవ్ పార్టీ అన్నారు. వృద్ధులు పిల్లలు అందరూ చూపించి అరే నీకు ఎక్కడున్నా చూపెట్టరా బాబు అంటే విదేశీ మద్యం ఎందుకు ఉండదు? కంపల్సరీ ఎవరు ఫారిన్ వైన్ తెచ్చుకుంటారు, మద్యం తాగేటోళ్ళు తెచ్చుకుంటారు. ఈరోజు మద్యం అమ్మకుండానే ప్రభుత్వం నడుస్తుందా? అదొక దుష్ప్రచారం చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి? వేడ కూడా వర్కౌట్ కావాలి. కేటీఆర్ గారిని టార్గెట్ చేయలేకపోయారు. మరి కేటీఆర్ నన్ను టార్గెట్ చేయాలి కదా మా వర్కింగ్ ప్రెసిడెంట్. రేపు భవిష్యత్ అంతా కేటీఆర్ గారి వర్కింగ్ ప్రెసిడెంట్గా నిర్మాణం చేస్తారు కదా. మరి ఆయన టార్గెట్ చేయాలంటే ఏంది? ఫోన్ ట్యాపింగ్ అని తీసుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అని తీసుకొచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్లో కూడా ఫస్ట్ ఏం చేశారు? మొత్తం పొలిటికల్ లీడర్లు అందరు కూడా ఫోన్లు ట్యాప్ అయినాయి. 1.5 years అవుతుంది కేసు బుక్ చేసి. 3వ తారీఖు నాడు 3వ నెల బుక్ చేశారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. ఇప్పటి వరకు ఒక్క ఫోన్ కూడా ట్యాప్ అయింది దొరకాలి వాళ్ళకు. ఏం చేశారు అప్పుడు? మొత్తం అందరు పొలిటీషియన్లు ఎంత ఎవ్వరు పట్టించుకోవాలి, ప్రజలు కూడా పట్టించుకోకపోతే ఏం చేశారు? అరే ఇట్లయితే పట్టించుకుంటారని చెప్పేసి జడ్జిల ఫోన్లు ట్యాప్ అయినాయి అన్నారు. ఒక్క జడ్జిది కూడా దొరకలే. అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? అసలు మీడియానే పట్టించుకుంటలేదు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి మీడియా ఛానల్ అధిపతులు అందరికీ కూడా ఫోన్లు ట్యాప్ అయినాయి. 1.5 years నుంచి వెళ్ళి మీడియా ఇప్పుడు నీకు దాంట్లో ఎవరెవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. ఫర్ సపోజ్ నువ్వు ఏదైతే ఆరోపణలు చేసినావో అది రాధాకిషన్ రావు కావచ్చు, భుజంగరావు గారు కావచ్చు, లేకపోతే తిరుపతి అన్న కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే దాంట్లో అరెస్ట్ అయ్యి ఏదైతే వాళ్ళ మీద అభియోగాలు మోపిన వాళ్ళు ఆఫీసర్స్, వాళ్ళంతా పోలీస్ ఆఫీసర్స్ అందరు కూడా బెయిల్ తీసుకున్నారు, బయటకు వచ్చారు. వాళ్ళ జనరల్ లైఫ్ వాళ్ళు చేస్తారు. 1.5 years నుంచి వెళ్ళి నువ్వు ప్రభుత్వమే కదా, నువ్వు ఏదైతే ఆరోపణలు చేస్తున్నావు అవన్నీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నావు. 1.5 years నుంచి వెళ్ళి దొరకని ఆధారాలు రాత్రి అంటే ఇప్పుడు ఎందుకు దీని గురించి అంటే ఎక్కడా కూడా కేటీఆర్ గారు తప్పు చేయలే. కేటీఆర్ గారు చేసింది అద్భుతమైన ప్రగతిని చేసిండు. నిన్న నువ్వు ఏదైతే ఫ్లైఓవర్ ఓపెన్ చేసినటువంటి సీఎం ఫ్లైఓవర్ ఓపెన్ చేసిన ఫ్లైఓవర్ కూడా కేటీఆర్ గారు కట్టించింది. అంటే మున్సిపల్ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్మాణం జరిగినాయి. ఒక 40 ఫ్లైఓవర్లు హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ చేశారు. అద్భుతమైన హైదరాబాద్ నిర్మాణం జరిగింది. రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే జనజీవనం అద్భుతమైనటువంటి ప్రగతిలో ఉండే. ఈరోజు ఒక ఫ్లాట్ అమ్ముడు పోతలేదండి, ఒక ఫ్లాట్ అమ్ముడు పోతలేదు. కాబట్టి ఏం చేయాలి? కేటీఆర్ గారిని ఏం చేసినా కానీ దొరుకుతలేడు. కాబట్టి కేసీఆర్ గారి మీద ఎంత బురద చల్లినా అది వర్కౌట్ కాలేదు. కాబట్టి ఒక పచ్చ మీడియా కంప్లీట్గా నేను ఎందుకంటున్నా అంటే ఒక మహాన్యూస్ అనే ముసుగులో ఈరోజు ఏం చేశారు? కేటీఆర్ గారి మీద వ్యక్తిహరణ, అంటే ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఆయన అరే బాబు నీకు సిట్ ఎంక్వైరీ నడుస్తుంది, సిట్ ఇంతవరకు ఒక్కసారి కూడా పోలీసు ప్రెస్ మీట్ పెట్టలే, లేదా పోలీసు వాళ్ళు ఎవరో వచ్చేసి ఇగో ఈ ఫోన్లు ట్యాప్ అయినాయి, మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, ఇల్లు మాట్లాడుకున్నారు వినడమే పెట్టలే. మహాన్యూసానికి ఎవరు ఇచ్చిండండి? లేకపోతే ఆంధ్రజ్యోతికి ఎవరు ఇచ్చిరండి? అంటే ఏం లేదు, ఉత్త లీకేజ్ అది. దాని మీద ఏంది ఎటువంటి అంటే మాట్లాడ్డా. నేనేమంటానంటే వాళ్ళు ఐఏఎస్లా, ఐపీఎస్లా, లేకపోతే సినీతారాలా, లేకపోతే వ్యక్తిగతమా, భార్యాభర్తలా, లేకపోతే కేటీఆర్, అరే ఏది పడుతుంది? గతంలో ఆంధ్రాలో ఉండే కల్చర్ ఎంత వరస్ట్గా ఉండే అంటే మనం చూసినాం ఆంధ్ర కల్చర్లో. ఎక్కడైతే ఆంధ్రాలో అసలు ఒక పెద్ద నాయకునికి కొడుకే పుట్టలే, ఆ కొడుకు ఆయన కొడుకే కాదని ప్రచారం చేసిర్రు. అట్లా మాట్లాడుకున్నటువంటి ఆ కల్చర్ను తీసుకొచ్చి తెలంగాణ దించి ఇట్లనే ఉంటుంది మీడియా అంటే. ఇట్లనే ఏం చేస్తారు? తోలు వాళ్ళకు కొడతారు. తెలంగాణ సమాజం ఎప్పుడు ఊరుకోదండి, ధిక్కారాన్ని ఊరుకోదు, లేకపోతే ఎవరన్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఊరుకోదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. ఇప్పుడు పెద్ద ఆయనకైతే ఏం అంటగట్టలేం, మనం రంకులు బొంకులు అంటగట్టలేం. ఎవరికి అంటగట్టాలి? మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి అంటగట్టాలి. వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అసలు పొద్దుగాలు వేస్తే మొత్తం ఫోన్ లేనట్టు, వాళ్ళ ఫోన్లతోటే బతికినట్టు. అరే బాబు నీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది,
నువ్వు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత నువ్వు 10 ఏళ్ళు ఆయన అన్నీ ఉంటాయి కదా. నేనేమంటానంటే ప్రతి ఒక్కటి ఏదో లేని పుట్టేయడం, సీనితారాలను బెదిరించారని చెప్పడం, లేకపోతే ఇండస్ట్రియలను బెదిరించారని చెప్పడం, రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కటి ఏది పడితే అది మాట్లాడడం. దానికి ఏమన్నంటే మీడియా స్వేచ్ఛ. మీడియా స్వేచ్ఛ వ్యక్తిగతంగా ఎట్లా వస్తుందండి? మీడియా సమాజం గురించి తప్పకుండా విశ్లేషణ చేయాలి, సమాజంలో జరుగుతున్నటువంటి బాగోగుల గురించి తప్పకుండా మాట్లాడాలి. కానీ అది కాకుండా ఓన్లీ కేటీఆర్ గారిని టార్గెట్ చేసి దాంట్లో ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ ఏందండి? కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఫోటో పెట్టి బ్యాక్గ్రౌండ్ నడిపిస్తావా నువ్వు? అంటే నేనేమంటున్నానంటే ఒక ఉద్యమ తెలంగాణ సృష్టించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. భారత స్వతంత్ర సమర పోరాటాన్ని మేము చూడలే, కానీ మేము కేసీఆర్ గారితో పాటు తెలంగాణ స్వతంత్ర సమరాన్ని చూసినాం. ఎందుకంటే ఇక్కడ వనరులను దోపిడీ చేసుకోవడానికి, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం హైదరాబాద్ను దోపిడీ చేసుకోవడానికి కుట్ర వనరుతో ఒకటే మాట్లాడుతాండి. సరే, మీరు ఏదైనా మీడియా ఛానల్కు ఎండీ కావచ్చు, లేకపోతే సిఎండీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఒక రాష్ట్రం తెలంగాణలో అంటే మేము కూడా కార్పొరేషన్ చైర్మన్ చేసినప్పుడు మాకు కూడా సెక్యూరిటీ ఇచ్చారు. ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి వేరే రాష్ట్రానికి పోతే కంపల్సరీ అసలు మాకు సెక్యూరిటీ అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఇక్కడ విఐపి. ఒకవేళ ఇప్పుడు ఫర్ సపోజ్ కిషన్ రెడ్డి గారే కేంద్ర మంత్రి, బండి సంజయ్ గారే కేంద్ర మంత్రి, వాళ్ళకు ఒక్క సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఇస్తారు, ఎందుకంటే ఆయన ఎంపీ కాబట్టి. మిగతా అంతా కూడా రాష్ట్ర ఇంటెలిజెన్సే చూసుకుంటుంది. ఈరోజు ఆయనకి ఇద్దరు గన్మెన్లు ఆంధ్ర నుంచి వెళ్ళి ఏం చేస్తున్నావు? నీకు ఇక్కడ ఇద్దరు గన్మెన్లు అంటే నువ్వు మీడియా ఛానల్ నడిపిస్తున్నావా లేకపోతే దందాలు చేస్తున్నావా? దేని గురించి నీకు అసలు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎందుకు నడుస్తుంది? ఇక్కడ ఎందుకు పెడుతుర్రు? కాబట్టి నేనేమంటున్నా, ప్రైవేట్ సామ్రాజ్యాలు నిర్మించుకోవడానికి, ఈ ముసుగులో చంద్రబాబు కనసన్నలో నడవడానికి. కాబట్టి నేనేమంటున్నా అంటే కంప్లీట్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కోఆర్డినేషన్ తోటి, బీజేపీ ఆశీస్సులతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారు. మీరు చూడండి, ప్రతి ఒక్క స్టేట్మెంట్ చూడండి, కాంగ్రెస్ వాళ్ళు స్టేట్మెంట్ ఏంటంటే దానికి సపోర్ట్గా బీజేపీ ఎంపీలు సపోర్ట్ ఇస్తారు. కాబట్టి నేనేమంటానంటే ఈరోజు ఏదైతే కేటీఆర్ గారి మీద ప్రసారం చేసినటువంటి వార్తలు కావచ్చు, ఇష్టారీతిగా మాట్లాడగా తప్పకుండా నిన్న ఏదైతే జరిగిందో అంతకంటే ఇంకా ఎక్కువ కూడా జరుగుతుంది. మేమంటే వాళ్ళు ఏదైనా అనుకోండి, నేనేమంటానంటే తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే ఎక్కువ నిర్బంధాలు చూసిన వాళ్ళం, ఏ నిర్బంధానికి భయపడటం కాదు. కానీ మీరు కంప్లీట్గా వ్యక్తులను టార్గెట్ చేసి వ్యవస్థలో ఏదైనా తప్పు జరిగితే తప్పకుండా దాన్ని ప్రశ్నించండి. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పదు, ఎంక్వైరీ అటెండ్ అయిన పోలీస్ ఆఫీసర్లు చెప్పరు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు న్యూస్ వేసుకుంటారు. ఆ న్యూస్ ఏం రాస్తారు? అసలు టెలిఫోన్ ట్యాపింగ్ 4,000 మంది. అరే 4,000 మంది 10,000 మంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు అవుతుందా అండి? సాధ్యమా? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఒక 10 మందిని ఒక్కటిసారి చూపెట్టమని అవుతుందా? నేనేమంటానంటే అసలు లైవ్ విన్నరట ఒక ఎంపీ గారు వచ్చి మాట్లాడతారు, నా భార్య నేను పారిపోయాను. ఏడి పారిపోయాను? నీ భార్య మన చిన్నపిల్లనా? ఒక హాస్పిటల్కు సీఈఓ, అపోలో హాస్పిటల్ సీఈఓ ఆమె సంగీతారెడ్డి. ఆమె నేనట బెంగళూరు పారిపోయి, బెంగళూరు పోయింది మీరు దందా చూసుకోనికి. అంటే నేనేమంటున్నా, ఎట్టు పడితే అటు మాట్లాడడం. కేటీఆర్ గారు విన్నారు. కేటీఆర్ అసలు నువ్వు ఎంపీ కాదు, కాదు బీఆర్ఎస్ పార్టీ భిక్ష పెడితే నువ్వు ఎంపీ అయినావు. నువ్వు నేనేమంటానంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా కేటీఆర్ గారిని, ఎందుకంటే కేసీఆర్ గారు ట్రై చేశారు, కాలేదు, ఇప్పుడు కేటీఆర్ గారి మీద చేయాలి. కాబట్టి నిరంతరం మీరు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాల్సింది ఏంది? ఇక మేము ఈ అభివృద్ధి చేసినాం, మమ్మల్ని ఆశీర్వదించరు, ఇక ఇంతకంటే అద్భుతంగా ముందడిపోతామని చెప్పాలి. కానీ అది చెప్పుకోకుండా పొద్దుగా లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, దానికి ఈ మీడియా హౌజులను వాడుకోవడం, ఆ మీడియా హౌజులను వాడుకొని దానికి పత్రికా శ్రేష్ఠ అని చెప్పేసి ఒక పేరు పెట్టడం. సరే, నేనేమంటానంటే ఏ రోజు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో వ్యక్తిగతంగా ఒక్కరిని టార్గెట్ చేసినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్పండి. మీరు అంటారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు అంటే, ఒకటే రేవంత్ రెడ్డి గారి జరిగింది ఓటుకు నోటు కేసు అప్పుడు, 2 ఎప్పుడైతే డ్రోన్లు ఎగిరేసి ఒక ఇళ్లలో గుసాయించినప్పుడు, ఇళ్లలో మొత్తం విజువల్స్ తీసుకున్నప్పుడు అప్పుడు జరిగింది తప్పితే ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఎవరిని కూడా టార్గెట్ చేయలేదు. వాస్తవానికి ఏడాదిన్నరగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ విధంగా బీఆర్ఎస్పై బురద జల్లుతున్నారనే అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మీడియా ముసుగులో ఇలాంటి చర్యలకు పాల్పడితే తప్పకుండా ఉపేక్షించే పరిస్థితి లేదని కూడా రాకేష్ గారు చెప్తా ఉన్నారు. మరో అంశాన్ని తీసుకుంటే శ్రీశైల్ రెడ్డి గారు, వాస్తవానికి నిన్న మనం చూస్తున్నాం తెలంగాణ భవన్ వేదికగా పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలి వచ్చిన పరిస్థితి. మాజీ మంత్రి హరీష్ రావు గారిని కలిసిన సందర్భం కూడా కనిపించింది. వాళ్ళు చెలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 4వ తేదీన చేపట్టబోతున్న ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పక్షాన నిన్న హరీష్ రావు గారు మద్దతు ప్రకటించిన పరిస్థితి. 2 లక్షల ఉద్యోగాలను ఏడాదిలో పూర్తి చేస్తామన్న హామీని నెరవేర్చకపోవడంతోనే తమంతా కూడా ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చామని నిరుద్యోగులు
చెప్పిన అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిరుద్యోగ సమస్య కావచ్చు, నిరుద్యోగ సంబంధించిన సమస్యను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? సీతారామరాజు గారు, మనం ఎన్నోసార్లు మాట్లాడుకునే మాట, తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ లోని ఒక అంశము నియామకాలు. ఈ నియామకాలకు సంబంధించి అంటే ఉద్యోగాలు, ఉపాధి కల్పనకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేసినంతగా రేవంత్ రెడ్డి చేయలేడు. పైగా కేసీఆర్ గారి హయాంలో జరిగిన ప్రక్రియల ఫలితాలే ఈ రోజు ఆయన నియామక పత్రాలు ఇచ్చుకుంటా నేను చేసిన అని చెప్తున్నాడు తప్ప, ఆ రోజు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి మరి 95% స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. దాదాపు 1,62,000 ఉద్యోగాలు, అంటే ఏడాదికి 16,000 ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు ఇచ్చింది. అయితే నిరుద్యోగులను రెచ్చగొట్టి రాహుల్ గాంధీని పిలిపించి అశోక్ నగర్, చిక్కడపల్లి తిప్పి నిరుద్యోగులతో ఛాయ్ తాగిపించి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ప్రియాంక గాంధీ గారేమో సరూర్ నగర్ స్టేడియంలో ఇందిరాగాంధీ మనవరాలుగా మాటిస్తున్నా మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అన్న వాళ్ళు ఎక్కడ పోయిండ్రు? ఈ రోజు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ రమ్మనండి, చిక్కడపల్లికి రమ్మనండి, లైబ్రరీకి రమ్మనండి. వాళ్ళకి మన లగచర్ల రైతులు కలెక్టర్ ని ఎట్లా పరాభవం చేసి పంపించారో అట్లాంటి పరాభవం ఈ రోజు ఎదురైతుంది. అంత ఆగ్రహ జ్వాలలో ఉన్నారు నిరుద్యోగులు. ఈ రోజు జూలై 4 తారీఖు చలో సెక్రటేరియట్ ముట్టడికి పిలిపించారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ మద్దతు కోరుతూ నిన్న హరీష్ రావు గారిని కలిసిరు. ఖచ్చితంగా లైక్ ఎనీ సెక్షన్ ఈ రోజు డిస్ట్రెస్ లో ఉన్న, ఆగ్రహంలో ఉన్న, మోసపోయిన, ఆవేదనలో ఉన్న వాళ్ళు భూములు కోల్పోతున్న రైతులు కావచ్చు, లేకపోతే హైడ్రా అండ్ మూసీ సుందరీకరణ పేరుతో బజారున పడ్డ బతుకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా సరే తెలంగాణ భవన్ కి క్యూ కడతా ఉన్నారు. నిన్న అట్లా నిరుద్యోగ నాయకులందరూ కూడా వచ్చిండ్రు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన ఉండాల్సిందే, నిలబడాల్సిందే. అందుకే కదా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, మన మొదటి సెషన్ లో మాట్లాడుకున్నట్టుగా, మొదటి బ్రేక్ కంటే ముందు మాట్లాడుకున్నట్టుగా, ఇట్లా తెలంగాణ భవన్ కి అందరూ కట్టగడుతున్నారనే కదా ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక రోజుకో మన మిత్రుడు రాకేష్ చెప్పినట్టుగా ఏదో ఒక అంశాన్ని తీసుకుని బురద ఉయ్యాలని తప్పించి ఇష్యూస్ మీద పనిచేయాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు, రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్న మీడియా హౌసెస్ కి లేదు. కాబట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నిందలు వేయడము, బురద జల్లడము, అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నంలో ప్రతిసారి తామే అప్రతిష్ట పాలవడం. నిన్న ఏం జరిగింది? మీడియాకి సంబంధించి మీడియా స్వేచ్ఛ అని అనుకుంటే ఈరోజు ఏమైంది? మహా న్యూస్ ఛానల్ కి ఒక్కరంటే ఒకరు మద్దతుగా నిలవలేని పరిస్థితి ఈ రోజు వచ్చింది. తర్వాత భవిష్యత్తులో ఇట్లాంటి పరిణామాలను ఎవరు సహించరు. కేటీఆర్ ఒకటండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కేటీఆర్ చెప్తే దాడి జరగలేదు, కేటీఆర్ ఆపమంటే ఆగవు. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రైడ్ కి సంబంధించిన అంశం. నిరుద్యోగులు రేపు జూలై 4 సెక్రటేరియట్ ధర్నాకి బీఆర్ఎస్ శ్రేణులు కానీ నిరుద్యోగులకు సంబంధించిన నిరుద్యోగుల పట్ల, వాళ్ళ న్యాయమైన డిమాండ్ల పట్ల, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చేసిన మోసం పట్ల, 2 జాతీయ పార్టీలు, నరేంద్ర మోడీ గారేమో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటాడు, రేవంత్ రెడ్డి గారేమో రాహుల్ గాంధీ ఇందిరమ్మ రాజ్యంలో భాగంగా వాళ్ళు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటారు. ఎవరు కూడా వీళ్ళకి చేతికి ఇవ్వడమే. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ఇస్తామన్నారు. బట్టి గారేమో మేము అనలేదని ఆయన అసెంబ్లీ వేదికగానే అబద్ధం చెప్తాడు. ఏడిపోయింది ఇప్పటిదాకా? ఇంతకాలం అయింది. మీరు ఎన్ని పైసలు ఈ రోజు బాకీ పడ్డారు నిరుద్యోగులకి? కాబట్టి ఇప్పుడు ఈ నిరుద్యోగ గర్జన జూలై 4 జరిగే చలో సెక్రటేరియట్ కి నిజానికి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాకుండా అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలని ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసుకొని గాక ప్రజా సమస్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ పోరాటం అనేది కంటిన్యూ చేయాల్సిందే. బీఆర్ఎస్ విల్ డూ దట్.
అండ్ సమాజంలో ఉన్న మేధావులు, బుద్ధిజీవులు, బుద్ధిలేని జీవులు వీళ్ళందరూ ఇప్పుడు ఆ రోజు జాబ్ క్యాలెండర్ గురించి ఉదరగొట్టిన కోదండరాము, ఆకునూరి మురళి, బల్మూరి వెంకటు ఈ రోజు అంతా ఏం చేస్తా ఉన్నారు? జాబ్ క్యాలెండర్ ఏమైనది? మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడే వాళ్ళు ఏమైనారు? ఈ రోజు రైతు బంధు భూస్వాములకి దుబ్బ పెడుతున్నాడు కేసీఆర్ అని మాట్లాడిన కోదండరాం ఈ రోజు ఎకరాలతో సంబంధం లేకుండా అందరికి ఇస్తామని రేవంత్ రెడ్డి అంటే సపోర్ట్ చేయడెందుకు? సో ఈ రోజు ఇవన్నీ కూడా తెలంగాణ గమనిస్తా ఉన్నది. ఒకటే ఏంటంటే పదే 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 అదేదో అంటారు కదా, నువ్వు ఎంత అణచివేయాలని చూస్తే అంత పైకి ఎగిసే బంతి లాంటిది తెలంగాణ చైతన్యం. దీన్ని ఎవ్వరు ఆపలేరు, అడ్డుకోలేరు. నిన్న ఒకవైపు నిరుద్యోగులు బిఆర్ఎస్ భవన్ కి వచ్చిన నిన్న రాత్రి పోలీసులు బలవంతంగా వచ్చి గెల్లు శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి తీసుకుపోయిండ్రు. సో గెల్లు శ్రీనివాస్ గారిని వెంటనే విడుదల చేయాలని కూడా తెలంగాణ పక్షాన కోరుతా ఉన్నాను. రెండోది, మహా న్యూస్ ఛానల్ మీద మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు డీజీపీ గారు, లేకపోతే మీకు అది ఆమోదమా అనేది డీజీపీ గారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను నేను. ఇప్పుడు నిజంగా మహాన్యూస్ వండి వచ్చిన కథనాలు గనక సత్యం అయితే తర్వాత ఎందుకు డిలీట్ చేసిరు వాళ్ళు? సో ఈ రోజు మీడియాని నియంత్రించే సంస్థలు, అది ఎడిటర్స్ గిల్డో, ప్రెస్ ట్రస్టో ఎవరో నాకు తెలియదు, కానీ ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తున్న వీళ్ళ మీద నియంత్రణ పార్లమెంటు ద్వారా ఒక చట్టం వస్తే తప్ప రక్షణ లేదండి. నిజాలకి పాత్ర వేయడం జరుగుతా ఉన్నది, విష ప్రచారాలకు అంతు లేకుండా పోతున్నది సమాజంలో. ఈ రోజు పాపం నిజంగా ఏమైనా తెలుసుకోవాలనుకున్న యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మామూలు రాజకీయాలకు సంబంధం లేని ప్రజలకు కూడా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తలేదు. పాపము తెలంగాణ బిడ్డ, తెలంగాణ అణువణువున ఉన్న బిడ్డ, మంచి జర్నలిస్టు, స్వేచ్ఛ గారి ఫోటోలు ఆమెకు సంబంధించి కూడా అసహ్యమైన కథనాలు వండి వాస్తున్న యూట్యూబ్ ఛానళ్ళని ఏమనాలండి? ఎంత అమానవీయం ఇది! ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ, ఇందాక రాకేష్ గారు చెప్పినట్టుగా ఆంధ్రాలో ఉండే ఒక కుసంస్కారం అంతా ఈరోజు తెలంగాణకి ప్రవేశించడానికి కారణం రేవంత్ రెడ్డికి అండగా ఉన్న ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు. కానీ వాళ్ళు మూల్యం చెల్లించుకోవాలి. తెలంగాణ ఆల్రెడీ వాళ్ళకు గతంలో పాఠం నేర్పింది, ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు వాళ్ళు. రాబోయే రోజుల్లో అది కూడా జరుగుతుంది. ఓకే రాకేష్ గారు, ఇక్కడ శ్రీశైల్ రెడ్డి గారు ప్రస్తావించినట్టు వాస్తవానికి నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఏడాదిన్నర పాటు కూడా కొనసాగించి హామీలను ఆలస్యం చేస్తూ పూర్తిగా వారిని మోసం చేస్తున్నారు కాబట్టి జనతా గ్యారేజ్గా తెలంగాణ భవన్ మారిపోయిన పరిస్థితిని ఆయన వివరించిన సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలో వాస్తవానికి ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది నిరుద్యోగులకు సంబంధించిన అంశాన్ని, సమస్యను, ఇచ్చిన హామీలను, యూత్ డిక్లరేషన్లో చేసిన ఈ మొత్తం వ్యవహారాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నానంటే, ఏదైతే అంటే గతంలో కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మాకు ఫస్ట్ ఫేజ్ అంటే గవర్నమెంట్లో, ప్రభుత్వంలో ఫస్ట్ ఫేజ్ అయినటువంటి ప్రాబ్లం ఏంటంటే, నేను కూడా గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసిన. అంటే నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెలెక్ట్ అయినప్పుడు మాకేముండేదంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని చెప్పేసి, ప్రెసిడెన్షియల్ 6 పాయింట్ ఫార్ములా అని చెప్పేసి 40% ఓపెన్ పెట్టేసి, అది ఓపెన్ అంటే ఇక కంప్లీట్ ఆంధ్రోలతో నింపేటోళ్ళు. ఓకే, నాన్ లోకల్ అని ఆంధ్రోలతో నింపేటోళ్ళు. మన తెలంగాణలో మెరిట్ ఉన్నా కానీ అలా ఇయ్యకపోయేటోళ్ళు. ఎందుకంటే అప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం కూడా అలా కంట్రోల్ ఉండే. 60% మాత్రమే గెస్టెడ్ ఆఫీసర్ పోస్టుల్లో తెలంగాణలకు ఇచ్చేటోళ్ళు. అది కూడా ఏ జోన్ వేస్తారో తెలియకపోయేది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు అంటే ఈ ప్రాబ్లం రావద్దు, ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఒక రిక్రూట్ అయినటువంటి ఆఫీసర్ ఆయన జీవితకాలం ఒక 30 ఏళ్ళు ఇక్కడ పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఈ 30 ఏళ్ళు కూడా మళ్ళీ తీసుకొచ్చి మైగ్రేటెడ్ పీపుల్ ఇక్కడ పెడితే తెలంగాణ మీద తమ ఆధిపత్య భావజాలను రుద్దుతారని ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు ఏం చేశారు, వెంటనే సెంట్రల్ గవర్నమెంట్కు లేఖ రాసి మాకు ఈ రూల్ ఉన్నది, ఈ రూల్ని ఎత్తేయండి, మన ప్రత్యేక రాష్ట్రమేనా, రాష్ట్రం గురించి పోరాటం చేసినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈ రూల్ని ఎత్తేయండి అని చెప్పేసి ఆ 60-40 రూల్ను మొత్తం తీసేసి 95% తెలంగాణ ప్రాంత బిడ్డలకే ఉద్యోగాలు దొరికే విధంగా కేసీఆర్ గారు దాన్ని రూపకల్పన చేపించడం జరిగింది. చేపించిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ 22-23 దాకా టైం తీసుకున్నదండి. 22 దాకా టైం తీసుకున్నది. ఎందుకంటే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ రిక్రూట్ అవుతాడు. గ్రూప్ 1 ఆఫీసర్ రిక్రూట్ అయిన తర్వాత ఆయన రేపు పొద్దుగాల కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతాడు, లేకపోతే కన్ఫర్డ్ ఐపీఎస్ అవుతాడు. మరి వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని మనం తెలంగాణ మీద ఎట్లా రుద్దుకుంటాం? తెలంగాణలో జరిగినటువంటి ఉద్యోగాల దోపిడీకే కదా మనం పోరాటం చేసింది కేసీఆర్ గారు. కాబట్టి ఆ నీళ్ళ గురించి, నిధుల గురించి, ఉద్యోగాల గురించే కదా మన పోరాటం. ఆ పోరాటం జరిగింది కాబట్టి ఈ ప్రాబ్లం రావద్దని చెప్పేసి కేసీఆర్ గారు ఏం చేశారు, 95% స్థానికులకే దక్కాలని చెప్పేసి పెడుతూ వీటితో పాటు మిగతా రిక్రూట్మెంట్ ఏదైతే గ్రూప్ 1 లాంటి పోస్టులు, గెస్టెడ్ పోస్టులు వాటన్నింటినీ కంట్రోల్ చేస్తున్నాయి. మిగతా ఉద్యోగాలకంతా రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎంత నోటిఫికేషన్ ఇచ్చారంటే దాదాపుగా మీకు 2,13,000 ఉద్యోగాల వరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాంట్లో
కేసీఆర్ గారు ఉన్నప్పుడే 1,70,000 ఉద్యోగాలను నింపేసారు, ఫిల్ చేసేసారు. ఇంకా మిగతా ఉద్యోగాలు ఒక 40,000 ఉద్యోగాలు, 40,000-50,000 ఉద్యోగాలు ఏవైతే ఉండేనో అవి ఎగ్జామ్స్ పెట్టారు, రిజల్ట్ రావాలి, వాటి అన్నిటి గురించి వెయిట్ చేస్తారు. ఓకే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నిర్వహించిన ఎగ్జామ్స్కి, కేసీఆర్ గారు నిర్వహించినటువంటి వాటి అన్నిటికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మేము ఇచ్చినామని చెప్పేసి టెంట్లు వేసి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఇచ్చారు. ఎంత దుస్థితికి దిగజారినంటే కారుణ్య నియామకాలు ఉంటాయి, సింగరేణిలో కావచ్చు, ఎనీ డిపార్ట్మెంట్లో కావచ్చు. కారుణ్య నియామకం అంటే ఏంది? తల్లో తండ్రో జరిగిపోతాను, హెల్త్ ప్రాబ్లం తోటి వాళ్ళు అది రిటైర్మెంట్ అవుతాను, దానికి కూడా మేమే ఇచ్చినామని చెప్పేసి ప్రకటించుకున్నటువంటి దుస్థితి. ఎప్పుడన్నా నేనేమంటా, ఈ 75 ఏళ్ళ మీరు నేను ఉన్నప్పటి నుంచి మనకు తెలిసినప్పటి నుంచి ఏ ప్రభుత్వం అన్నా ఉద్యోగాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది, కానీ నేను కూడా నాకు లెటర్ వచ్చినప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ముఖ్యమంత్రి గారు పిలిచి ఇచ్చారా ఇది నా జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కంప్లీట్గా దాన్ని ఒక పబ్లిసిటీ స్టంట్గా మార్చుకున్నారు. ఓకే. మార్చుకొని ఈరోజు ఏం చేసారు? గ్రూప్ 1 ఉద్యోగాలలో గ్రూప్ 1లో ఎందుకు హైకోర్టులో కొట్లాడుతున్నారు? 1:50 నువ్వు ఏం చేసినావు? 1:50 ఇంటర్వ్యూకి వెళ్తాను. దానికించి ఒక 3,200 మంది ఎట్లా ఎక్స్ట్రా వచ్చారు? ఏడికించి వచ్చారు? ఎవరు పెట్టుకున్నారు? వాళ్ళు ఏ కుల పోళ్ళు ఎట్లా తీసుకొచ్చి దాన్ని పెట్టినావు? ఇవన్నీ అమ్ముకునే ముచ్చట్లని. ఈరోజు నిరుద్యోగులు ఏమడుగుతారు? నువ్వు రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే రాహుల్ గాంధీ వచ్చి ఛాయ్ తాగిపోయి అశోక్ నగర్ చౌరస్తాలా ఏడి? మరి రాహుల్ గాంధీ ఏడి, రేవంత్ రెడ్డి ఏడి? ఇంతవరకు ఎందుకు కలుస్తారు నిరుద్యోగుల్ని? మరి మేము ఉద్యోగాలు ఇవ్వలేదన్నావు కదా కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు ఓన్లీ ఉద్యోగాలు అంటే జాబ్ చేయడమే కాదు, ఇక్కడ బిజినెస్ మెన్లు పెరిగారు, రియల్ ఎస్టేట్ పెరిగింది, భూముల ధరలు పెరిగినాయి, ఓకే, అద్భుతమైనటువంటి పంటలు పండినాయి. ఉద్యోగాలు చేసుకుంటారు కూడా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా చాలామంది వాళ్ళ ఉద్యోగాలు వదిలిపెట్టేసి ఊర్లలోకి పోయి వ్యవసాయం చేసుకున్నారు. ఎందుకంటే నిరంతరం 24 గంటలు నాణ్యమైన కరెంటు, ఎప్పుడు మోటార్ ఆన్ చేసి అప్పుడు నీళ్లు, గ్రౌండ్ వాటర్ పెరిగినాయి, తాగునీరు, సాగునీరు, మిషన్ భాగీరథ తోటి ఫిల్టర్ వాటర్ ఏదైతే తాగుతున్నామో, నువ్వు ఒక 5 స్టార్ హోటల్లో ఏ నీళ్ళు అయితే తాగుతున్నావు, మిషన్ భాగీరథ పైపులలో అయ్యే నీళ్ళు వచ్చి ఇళ్ళలో తాగేటువంటి పరిస్థితి. ఎక్కడైనా రబ్బర్ బిందెలు కనిపిస్తున్నాయండి ఈరోజు మీకు? ఎక్కడైనా బిందెల పంచాయతీ కనిపిస్తుందా? అట్లా ఆ విధంగా డెవలప్ చేసుకుంటూ పోయింది కేసీఆర్ గారు. కాబట్టి నేనేమంటానంటే ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ సెక్టర్లో కూడా అంతే అవకాశాలు కల్పించారు. కేటీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, ఎక్స్పోర్ట్లో తెలంగాణ దేశంతో పోటీపడే స్థితికి చేయింది. ఓకే. ఈరోజు ఏమైందండి? ఉద్యోగాలన్నీ ఒక్క రిక్రూట్మెంట్ లేదు. ఈరోజు నిరుద్యోగులు అందరూ ఎందుకు వచ్చారు? వాళ్ళు కూడా నిజంగా కూడా వాళ్ళ ఓపిక కూడా మెచ్చుకోవాలి. వాళ్ళు కూడా ఆగిర్రు, అయ్యో ఇగత్తది అగత్తది అని ఒక 1.5 year ఆగిర్రు. అయితే లేదు వాళ్ళతో కూడా, వాళ్ళు కూడా ఏజ్ క్రాస్ అయిపోతున్నారు. కాబట్టి ఏంది ఇది? మాకు ఎందుకు అన్యాయం జరుగుతుంది? మరి ఏం చేయాలి అంటే ఏం చేయాలి? ఎవరైతే దీని గురించి పోరాటం చేస్తారంటే వాళ్ళకి స్ఫూర్తి నిలిచిన వాళ్ళు, హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా బాధితులు కావచ్చు, లఘుచర్ల బాధితులు కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, ఎవరెవరైతే తెలంగాణ భవన్ మెట్లెక్కితే వాళ్ళకి న్యాయం జరిగిందో వాళ్ళ గురించి పోరాటం చేస్తారో ఆ పోరాట సెంటర్ ఎక్కడుంది అంటే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ భవన్లో ఉందని చెప్పేసి నిన్న హరీష్ అన్న నచ్చి కలవడం జరిగింది. హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మేము ఒక పిలుపునిస్తున్నామన్నా మీ పార్టీగా మద్దతు తెలపాలంటే హరీష్ అన్న చెప్పిండు, ఎవరు బాధితులున్నా ఏ పోరాటం చేసినా పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుంది. గతంలో మనం చూసినాం, లగచర్ల రైతులకు అన్యాయం జరిగితే కేటీఆర్ గారు స్వయంగా వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ భవన్లో కూర్చున్నబెట్టి వాళ్ళందరికీ బెయిల్ ఇప్పించిండు, వాళ్ళందరిని ఆదుకున్నారు. గంతెందుకని మన ఏది గద్వాల జిల్లాలో జరిగినటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీలో రైతులకు బేడీలు వేసుకపోతే వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి సహాయ సహకారాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కావచ్చు, ఏ ప్రజలకు కష్టం వచ్చినా ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకోలేదంటే ఆమెకు ఒక షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెళ్లి చేసినటువంటి గొప్ప మనసున్నాడు కేసీఆర్. కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా, రైతుకు సమస్య వచ్చినా రైతు బంధు ఇచ్చిండు. ఒక పాప పుట్టినప్పుడు బట్టలు ఎట్లా కొనాలంటే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. అరే నేనేం తినాలంటే పోషకాహారం కిట్ ఇచ్చిండు. వాళ్ళకు 12,000, అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000. అంటే ఈ రంగం ఆ రంగంగా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశారు. కాబట్టి ఈరోజు కూడా నిరుద్యోగులు కూడా ఎందుకు వచ్చారంటే తెలంగాణ భవన్లో పోరాటం ఎక్కడ కొనసాగుతుంది, ప్రజల గురించి ఎవరు ఆలోచిస్తారంటే తెలంగాణ భవన్ ఆలోచిస్తుంది. కేసీఆర్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి భవన్ ఆలోచిస్తుంది. దాంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు తప్పకుండా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎవరో ఒకరు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. లేకపోతే మసోనాచారి నిన్న చూడండి గెలుసిని అరెస్ట్ చేస్తుంటే వెంటనే మసోనాచారి గారు ఎక్కడున్నారు? వరంగల్ ఉన్నారు. పివి నరసింహారావు అంటే నేను ఎవరో ఒక నాయకుడు, కాలేరు వెంకటేష్ గారు కావచ్చు, లేకపోతే తాత మధు గారు కావచ్చు, ముఠా గోపాలన్న ఎవరో ఒకరు నిరంతరం ఒక నాయకుడు ఇక్కడ అవైలబుల్ ఉండేటోడు. కాబట్టి నేనేమంటున్నానంటే తెలంగాణ భవన్ అనేది ఈరోజు
సాధక బాధకాలు ప్రతి ఒక్క ప్రజల్ని ఆదుకోవడానికి ఉన్నటువంటి భవన్ ఈరోజు తెలంగాణ భవన్ అయిపోయింది. Okay. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ కాలంలో చెప్పిండు రైట్. తెలంగాణ భవన్ ఉండే, ఎందుకంటే మన ప్రజలకు అండగా నిలబడతామన్నటువంటి ఒక నమ్మకాన్ని ఇచ్చే భవన్ నిర్మించాలన్నారు. ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. వాళ్ళు చేస్తే ఏదైతే వాళ్ళ హక్కుల గురించి పోరాటం చేసే హక్కులకు అండగా నిలబడతామండి. తెలంగాణ హక్కుల కోసం పోరాడే ఏకైక దిక్కు తెలంగాణ భవన్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజల గొంతుగా నిలుస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున నిరుద్యోగులు తెలంగాణ భవన్కు తరలి వచ్చారని రాకేష్ గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా నిరుద్యోగుల పక్షాన పోరాడతాం, వారు చేపట్టే ప్రతి కార్యక్రమానికి కూడా అండగా నిలుస్తాం, ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు కూడా వెంటాడతామని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైల్ రెడ్డి గారు, మరో అంశాన్ని తీసుకుంటే వాస్తవానికి గతంలో మనం చూసాం ఢిల్లీ పార్టీలు అధికారంలోకి ఉంటే పూర్తిగా రిమోట్ కంట్రోల్ పాలన ఢిల్లీ నుంచి నడుస్తుందనే అంశం అనేది సాధారణంగా ఉండే వార్త. కానీ తాజాగా మరో అంశం కూడా కనిపిస్తుంది. సామంతులే షాడో మంత్రులు అంటూ మరో వార్త కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పురపాలక శాఖ అలాగే విద్యాశాఖలో కూడా పూర్తిగా సామంతుల్లాగా వ్యవహరిస్తూ కొంతమంది షాడో మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పరిపాలన పడక వేసిన ఈ తరుణంలో షాడో మంత్రులుగా వ్యవహరిస్తూ పూర్తిగా వ్యవహారాలు కావచ్చు అక్రమాలకు పాల్పడుతున్నారనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒరిజినల్ సీనియర్ నాయకులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టని, సరే కాంగ్రెస్ అధికారంలో ఉండని ప్రతిపక్షంలో ఉండని మళ్ళీ వస్తుందో రాకపోయినా సంబంధం లేకుండా కూడా కాంగ్రెస్ ని అంటిపెట్టుకునే సీనియర్ నాయకుల్ని ఎవరిని కూడా రేవంత్ రెడ్డి నమ్మడం లేదు, కాన్ఫిడెన్స్ లో తీసుకోవడం లేదు. రేవంత్ రెడ్డికి తన స్వంత ముఠా ఉన్నది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఈరోజు పచ్చ కాంగ్రెస్, తెలుగుదేశం కాంగ్రెస్ ఈరోజు ఆయన సలహాదారులు కానీ సిఎంఓలో ఉండే అఫీషియల్ నాన్ అఫీషియల్ ఉద్యోగులు కానీ ఈ చక్రం తిప్పుతున్న వాళ్ళు కానీ అందరూ కూడా రేవంత్ రెడ్డి యొక్క పర్సనల్ టీం. సో ఇప్పుడు విద్యాశాఖ పురపాలక శాఖకి సంబంధించి సిఎంఓకి సంబంధించి ఈరోజు మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాపోతున్నట్టుగా రేవంత్ రెడ్డిని అధిష్టానము కట్టడియడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. దాన్ని రేవంత్ రెడ్డి సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. పార్టీ మీద ప్రభుత్వం మీద ఆయనకి ఈరోజు పట్టు వచ్చింది అని రాధాకృష్ణ సంబరపడడానికి కూడా కారణం ఏంటంటే, వాళ్ళ ఆంధ్ర వాళ్ళ మొత్తం పెత్తనం అంతా ఈరోజు నడుస్తా ఉన్నారు. మహాన్యూస్ ఛానల్ వంశీ కూడా ఆయన ఒక ఛానల్ ఎండి పేరుతో ఆయన ఎక్కడి నుంచి ఆయన ప్రస్థానం కనుక గమనిస్తే మొత్తము అక్రమాలు దందాలు సెటిల్మెంట్లు చేసుకుంటూ ఆయన ఎదిగి ఈరోజు రేవంత్ రెడ్డి అండతోని ఆంధ్ర వల్ల పనులన్నీ చేయించి పెట్టడం అనేది ఒక మున్సిపల్ శాఖనో విద్యాశాఖనో లేకపోతే సెక్రటేరియట్ సీఎంఓకో పరిమితమై లేదండి. ఈరోజు మొత్తం తెలంగాణలో అంతా కూడా ఈ ఆంధ్ర లాబీ చాలా బలంగా ఈరోజు పనిచేస్తా ఉన్నది. అదొక అంశం అయితే, రెండోది వీళ్ళు ఎక్కడికక్కడ రేట్లు పెట్టేసేసి హోటళ్లలో మెనూ కార్డులు ఉన్నట్టుగా టారిఫ్లు పెట్టి, ఇప్పుడు పురపాలక శాఖ అనేది ఇంకా అదేంటంటే ఇక బాతుగుడ్డు బంగారు ప్రతిరోజు గుడ్డు పెట్టే ఒక బంగారు బాతు లాంటిది వాళ్ళది. ముఖ్యంగా హైదరాబాద్ కి సంబంధించి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు పదే చాలా గొప్పగా చెప్పుకుంటున్న ఈ 4th సిటీకి సంబంధించి పూర్తిగా వాళ్ళకి కొల్లగొట్టే డబ్బు కోట్ల రూపాయలు దండుకునే వ్యవహారం ఈ రోజు నడుస్తా ఉన్నది. ఆ డిటిసిపి అనుమతులు కావచ్చు, భవన నిర్మాణ అనుమతులు, ప్రతి దానికి కూడా ఒక రేటు పెట్టేసి వాళ్ళ రేవంత్ రెడ్డి ముఠా మొత్తం నడిపిస్తా ఉన్నది. పాపము దాంట్లో మరి మాకు దక్కాల్సిన వాటా మాకు దక్కడం లేదు కానీ మిగతా మంత్రులు అలుగుతున్నారు. ఈ రోజు మంత్రుల మధ్యలో జరుగుతున్న వారు ఈ రోజు ప్రజలకి మనం ఏమి చేయలేకపోతున్నామా అనే అంశం విషయంలో కాదు, వాళ్ళ వాటాలు వాళ్ళకి సక్రమంగా రావడం లేదు, అవినీతిని ఒక్కరివే చేసుకుంటావా, మాకు లేదా హక్కు, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అనే చర్చ అనే గోల తప్ప ఈరోజు ఈవెన్ నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కింద స్థాయి నాయకులు కార్యకర్తలు వాళ్ళు సెల్ టవర్లకి వాటర్ ట్యాంకులకి నిరసన చేస్తున్నది కూడా మా నాయకునికి మంత్రి పదవి ఎందుకు ఇస్తలేవు, దోసుకునే అవడానికి మాకు అవకాశం ఎందుకు ఇస్తలేవు తప్ప ప్రజా సమస్యల మీద ఒక్కడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి సీఎం దాకా కామన్ మ్యాన్ దాకా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు నాయకులు ఎవ్వరు మాట్లాడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి అంటేనే అది ఒక పేరు పడ్డది. కాంగ్రెస్ అనేది ఏంటంటే ఇక పై నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా సర్వం
అవినీతి అనేది, అక్రమార్జన అనేది పూర్తిగా డీసెంట్రలైజ్ అయిపోయి ప్రతి ఒక్కరికి వాళ్ళ వాటాలు దక్కే కార్యక్రమం. సో కాబట్టి ఈ రోజు ఒకవైపు ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగానే ఆదాయం లేదు, పైసలు లేవు, పైసలు గుర్తలేవు, మనం దొంగల్లాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళలాగా చూస్తున్నారు, 500 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడదామంటే కూడా పైసలు లేవు, ఉద్యోగులకు నేనేమి ఇయ్యలేకపోతున్నా, మీరే గవర్నమెంట్ నడుపుకోండి అని ఒకవైపు మాట్లాడుతూ మంచిగా కళకళలాడే రాష్ట్రాన్ని, ఆకుపచ్చగా కళకళలాడే రాష్ట్రాన్ని ఈ రోజు పసుపుపచ్చగా మార్చింది ముఖ్యమంత్రి గారు. మొత్తం వాళ్ళకి దోషి పెడతా ఉన్నాడు. అందులో భాగంగానే ఈ టారిఫ్ కార్డులు వాళ్ళు పెట్టుకుని అప్రకటితంగా వాళ్ళు ఆ కార్డులు పెట్టుకుని దాన్ని వసూలు చేస్తా ఉన్నారు. ఈ సామంతులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు రాసిన కథనం ప్రకారం ఖచ్చితంగా వాళ్ళ మూలాలు ఏందనేది మనకి ఇట్స్ రిటర్న్ ఆన్ ద వాల్, అది తెలిసిపోతా ఉన్నది. సో దోపిడీకి బార్ల గేట్లు ఎత్తేసి ఆ దోపిడీ దగ్గర, ఆ పంచాయతీ దగ్గర ఎవరి వాటాలు వాళ్ళకి రాకపోవడం దగ్గర ఈ రోజు నడుస్తున్నది. వరంగల్లో అటు గుండా దంపతులకి, మిగతా వాళ్ళకి కావచ్చు, ఇక ప్రతి చోట మన పొంగులేటి నువ్వు అన్నిట్లో వేలు పెట్టొద్దని మహేష్ గౌడ్ అనడం గురించి కావచ్చు, ఇంకో దగ్గర ఇంకొక ఆయనకి మంత్రి పదవి రాకపోవడం గురించి కావచ్చు, ఎంతసేపు వాళ్ళ అక్రమ దందాలు, అక్రమార్జనలకు సంబంధించిన గోల తప్ప ఇది ప్రజలకు సంబంధించిన అంశం కాదు. ఆ తీరిక, ఓపిక, ఇంట్రెస్ట్, ఆ ప్రేమ ఏమి కూడా రేవంత్ రెడ్డికి కానీ, రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న ఆ ముఠాకు కానీ లేవు. కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు కీలక పదవుల్లో ఉన్న నాయకులు, అది మంత్రులు కావచ్చు, లేతే మిగతా పదవుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ఇక అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, మళ్ళీ లేవది ఇది 20 ఏళ్ల దాకా అనేది వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే నానుడి ఉంది కదా, అట్లా వీళ్ళు ఇప్పుడు దోపిడీకి తెగబడ్డారు. ఈ దోపిడీని అడ్డుకుంటున్నట్టుగా, దీని గురించి మాట్లాడుతున్నందుకే బిఆర్ఎస్ పార్టీ మీద మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టుగా విష ప్రచారానికి తెగబడ్డారు. అంతే సీతారాం రాజు, యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ ఇవన్నీ కూడా ఈ రోజు ఇంత సమాచార విస్ఫోటనం వచ్చిన తర్వాత, వాట్సాప్ లో కామన్ మ్యాన్ కూడా వాట్సాప్ లో చూసుకున్న తర్వాత ప్రజల దృష్టిని మళ్లించడము, డైవర్షన్లు మభ్యపెట్టడం సాధ్యం కాదు. ఎప్పటికప్పుడు ప్రజలు రియాక్ట్ అయితేనే ఉన్నారు, అవుతారు ఇంకా. ఎస్, ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పాలన పడకేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో మరికొంతమంది షాడో మంత్రులుగా వ్యవహరిస్తూ పూర్తిగా అక్రమాలకు పాల్పడుతున్నారనే అంశాన్ని శ్రీశైల్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి ఇది తెలంగాణ సమాజం గమనిస్తుంది. తప్పకుండా సరైన సమయంలో గుణపాఠం చెప్తారని కూడా హెచ్చరిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. రాకేష్ గారు, ఇప్పటికే మనం చూస్తున్నాం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఇప్పటికే ఓవైపు చేతులు ఎత్తేస్తున్న ఈ తరుణంలో మరికొంతమంది షాడో మంత్రులుగా అవతారం ఎత్తి పూర్తిగా పరిపాలనను పక్కదాటి పట్టిస్తున్న అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? పూర్తిగా ప్రతిదానికి ఒక రేటును నిర్వహిస్తూ వారంతా కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఈరోజు వచ్చిన కథనాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం? సార్, ఇది కథనం కాదు సార్, నిజం. ఎందుకంటే మీరు నేను ఆరోపణ చేసింది కాదు. ఇక్కడ షాడో మంత్రులు నడుస్తున్నారు, షాడో ఆఫీసర్లు నడుస్తున్నారు అని ఎట్లా చెప్పారంటే, ఇంగ్లాండ్లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి మ్యాగీ మిల్లా చెప్పింది, నేను ఏదైతే నువ్వు అందాల పోటీలు నిర్వహిస్తే దాంట్లో నీ ధర ఎంత అని అడిగారు నన్ను అని చెప్పేసి, అంత అంటే వాట్ ఈస్ యువర్ ప్రైజ్, యూ గివ్ యువర్ నెంబర్, వి కనెక్ట్ ఇన్ లండన్ అంటే నేనేమంటానంటే, డైరెక్ట్గా నువ్వు వేడుంటావు వాడికి వస్తా అని చెప్పేసి ఒక అఫీషియల్ ప్రోగ్రామ్, అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇంతవరకు 3 ఐపీఎస్ ఆఫీసర్లతో, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లతో ఒక కమిటీ ఇచ్చారు. ఆ రిపోర్ట్ కూడా రాదా అండి? నేనేమంటానంటే, ఏదో సాటుకి ఎక్కడో జరిగింది, ఇంకెక్కడో జరిగింది అంటే వేరు. జరిగింది ఎక్కడ? హైదరాబాద్ నడిబొడ్డున చౌమల్ల ప్యాలెస్లో జరిగిన దానికి ఇంతవరకు కమిటీ ఇచ్చారు, రిపోర్ట్ రాలే. ఎందుకు రాలే మరి అంటే, దాంట్లో షాడో మంత్రులు ఉన్నారు కాబట్టి. ఈరోజు హైదరాబాద్లో ఒక బిల్డింగ్ పర్మిషన్ రావాలంటే, ఒక అపార్ట్మెంట్ పర్మిషన్ రావాలంటే ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాలని చెప్పేసి మీరు నేను చెప్పలే, ప్రధానమంత్రి గారు చెప్పారు. అంటే ఇక్కడ డైరెక్ట్గా షాడో మంత్రిత్వ శాఖలు నడుస్తున్నాయి. హెచ్ఎండిఏ ఒకరికి, ఎడ్యుకేషన్ ఒకరికి, మైన్స్ ఒకరికి, లేకపోతే ఈరోజు ఉన్నటువంటి బిల్డింగ్ పర్మిషన్లు ఒకరికి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎక్కడికక్కడ పనిచేసిండ్రు. ఈ రోజు కూడా చెప్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ట్రాన్స్ఫర్లు కావాలన్న వాళ్ళ ప్రమోషన్ ఎక్కడికక్కడ పనిచేసిండ్రు. సీఎం దగ్గర ఒక శాఖ ఉన్నదంటే అది ఆయన షాడో మంత్రుల దగ్గర ఉన్నట్టే. ఆయన దగ్గర ఏమేమి పెట్టుకున్నాం? మొన్న కూడా హోంమంత్రి ఇస్తాడేమో అనుకున్నాం. శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉన్నది, హోంమంత్రి ఇస్తాడేమో, హోంమంత్రి కూడా లేదు. కాబట్టి మొత్తం అంతకుముందు మనం చూసినాం, రేషన్ బియ్యం చూసినాం, ఏది బియ్యం కొనుగోలు చేసినటువంటి సివిల్ సప్లై కొనుగోలు చేసిన దానిలో స్కామ్, మొత్తం స్కామ్. ఇక షాడో మంత్రులు ఒక దిక్కు, మంత్రులు దిక్కు. ఒక మంత్రి డైరెక్ట్ అంటది, అందరు మంత్రులు పైసలు తీసుకుంటారు, ఫైళ్ళు వస్తాయని చెప్తుంది.
డయాస్ మీద సాటుకేం చెప్పలే. ఇంకో కాడ ఏమైతే ఇంకో మంత్రి ఛాంబర్ ముందట కాంట్రాక్టర్లు అందరూ ధర్నా చేస్తారు, ఈ 20% 30% మేము కట్టలేమురా బాబు అని చెప్పేసి. అంటే నేనేమంటానే మంత్రులు అట్లనే ఉన్నారు, శాడ మంత్రులు. వీళ్ళు ఏం చేస్తుర్రా అంటే మొత్తం తెలంగాణను ఎట్లా దోచుకోవాలి. నువ్వు అభివృద్ధి ఒక అభివృద్ధి చెప్పు. ఇంతవరకు నేను ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 1.5 years అవుతుంది, ఇంకో 2 నెలలు 3 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు నువ్వు కట్టిన ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పు. ఒక సిమెంట్ బస్తా కొన్నటువంటి బిల్లు చూపెట్టు, లేకపోతే ఒక ఇటుక పెట్టినటువంటి బిల్లు చూపెట్టు. ఏనంటే ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు సేమ్ అమరావతిలో చంద్రబాబు నాయుడు ఎట్లా ముచ్చట చెప్తుండు, నేను అట్లే చెప్తుండు. ఈ రోజుకు 1 year అయిందిగా చంద్రబాబు నాయుడు వచ్చి ఒక్క బిల్డింగ్ కట్టిండు అండి, సెక్రటరీ కూడా కట్టుకునే సోయి లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏం చేస్తాడు, ఇక్కడ ఏం నడుస్తుందంటే కంప్లీట్ ఇంతకుముందు శ్రీశైలం అన్నట్టుగా అక్కడ ఒక కళాకారిణి వైఎస్ఆర్సీపీకి పాట పాడింది, ఆమెను సింగర్ కింద ఐడెంటిఫై చేసేదో ఆమెకు పోస్ట్ ఇచ్చారు. ఆమె మీద కేసు ఎక్కడ పెట్టారండి, ఇక్కడ వాళ్ళ ఇంటి ఆమె బర్త్డే చేసుకుంటుంటే అది రేవ్ పార్టీ అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాయనతో చేసుకుంటే రేవ్ పార్టీ అని చెప్పేసి ఆమె మీద కూడా కేసు పెట్టారు. నేనేమంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఏది ఆరోపణ చేస్తే ఏది ఆలోచిస్తే దాన్ని ఇక్కడ అమలు చేస్తారు. ఓకే, అక్కడ వాళ్ళు ఏం ఆలోచన చేస్తే ఇక్కడ దాన్ని అమలు చేయడానికి రెడీగా ఉంటుంది. ఇక్కడ నేనేమంటానంటే ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం అసలే కాదు. ఈడ నడుస్తుంది కంప్లీట్గా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ఆంధ్ర ప్రభుత్వం ఈడ నడిపిస్తారు. ఈరోజు రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది, ఎందుకు పడగొట్టిరు అంటే ఏం లేదు, ఆంధ్రాలో అమరావతిలో రియల్ ఎస్టేట్ పెంచడానికి ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే అది ఆంధ్రాలో పెరిగే ఖతం చేసి తెలంగాణలో ఖతం అయిపోయింది, ఆంధ్రాలో ఖతం అయిపోయింది, అది పోయి బెంగళూరులో పెరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాలు 2 ముఖ్యమంత్రులు కలిసి 2 తెలుగు రాష్ట్రాలను నాశనం చేస్తారు. ఇప్పుడు నువ్వు పోలవరం బంకంచర్య ఎవడు అడిగినండి ఫస్ట్ అయితే పోలవరం కట్టడానికి శాతం అయితే 11 ఏళ్ళు అవుతుంది సెంటర్లో బీజేపీ ఉండి, కేంద్ర ప్రాజెక్టే కదా అది, మరి ఎందుకు కట్టలేకపోతున్నారు? ఇప్పటిదాకా ఏం కట్టినావు చూపెట్టు. కాబట్టి నేనేమంటున్నా అంటే కంప్లీట్గా ఇది అలయన్స్ విత్ బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ముగ్గురు అలయన్స్ తోటి నడిపిస్తున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మారిపోయింది. కేంద్ర మంత్రులు ఇప్పుడు ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారండి పసుపు బోర్డు, ఈరోజు మళ్ళీ పసుపు బోర్డు ఓపెన్ చేయడానికి వస్తాను. అరే పసుపు బోర్డుకైనా పైసలు ఇయ్యి, నువ్వు పసుపు బోర్డు ఓపెన్ చేస్తే ఏమవుతుంది? నువ్వు ఎప్పుడో ఓపెన్ చేసినావు కదా, ప్రైమ్ మినిస్టర్ వచ్చి డిక్లేర్ చేసిపోయాడు, మరి పైసలు ఏమి ఇచ్చినావు చెప్పారంటే పైసల గురించి చెప్పరు, పసుపు ధర పెరిగిందంటే ధర చెప్పరు. నేనేమంటానంటే మొత్తానికి కూడా ఈరోజు నడుస్తుంది ఏంటంటే ఓన్లీ మసిబూసి మారేడుగా చేయాలి, మీడియాని మేనేజ్ చేయాలి తప్పితే ఎక్కడ కూడా ఈ పని నడుస్తుంది, దీంతో మంచి జరిగింది, కేంద్రం నుంచి వెళ్ళి ఇన్ని పైసలు వచ్చినాయి ఏడలేదు. కేంద్రం పైసలు ఇయ్యేది, రాష్ట్రం పైసలు ఖర్చు పెట్టది. ఈడ షాడ మంత్రులను పెట్టుకోవాలి, పైసలు వసూలు చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంత్రులు కావాలి, పర్సంటేజీలు తీసుకోవాలి. అంతే తప్పితే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ప్రజలకు ఒక లాభం జరిగేటువంటి పని ఎక్కడ కూడా జరగట్లేదు. ప్రజలను పక్కన పెట్టిర్రు, సొంత పనులు చక్కబెట్టుకుంటుర్రు. రేపు పొద్దుగాల మేము మళ్ళీ ఇక వాళ్ళు డిసైడ్ అయిపోయారు, మేము రామిగా ప్రభుత్వంలో. కానీ అరే నువ్వు ఉన్న ప్రభుత్వాన్ని పరిపాలించండి, ఇంకా 10 ఏళ్ళకు ఉంటా, నువ్వు 10 ఏళ్ళకు ఉంటావు, 20 ఏళ్ళకు ఉంటావు, నువ్వు ఎన్నేళ్ళు బతుకుతావు అని కాదు. నేనేమంటానంటే నువ్వు ఏం పని చేసినావు, నువ్వు ఇచ్చిన హామీ ఏది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు పోవాలి కాబట్టి రైతు బంధు వేసినాను, మరి 2 రైతు బంధులు ఎందుకు ఎక్కొట్టినావు, అవి కూడా ఇవ్వాలి కదా ఇప్పుడు మరి. కాబట్టి నిరంతరం ప్రజలు గమనిస్తున్నారు. రైట్, మనం చూస్తా ఉన్నాం ఏడాదిన్నరగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఇప్పటికే చేతులెత్తేసిన ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ విధంగా దోపిడీకి తెర తీశారనే అంశాన్ని శ్రీశైల్ రెడ్డి గారు అలాగే రాకేష్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. నమస్తే.